డైరెక్టర్ రితేష్ రాణా, కమెడియన్ సత్య వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన మూవీ 'జెట్లీ' మూవీ అనమాట. ఫైనల్‌గా అయితే ఇవాళైతే రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ప్రజాపతి అనే ఒక వ్యక్తిని చంపాలనుకుంటారు భయ్యా. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నారు? దేనికోసం చంపాలనుకుంటున్నారు? దీంట్లో మన సత్య గారి క్యారెక్టర్ ఏంటిది అనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది భయ్యా మూవీ ప్లాట్ అనేది. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్‌లీ సత్య గారు భయ్యా వన్ మ్యాన్ షో అని చెప్తా. ఆయన వల్లనే మూవీ అంతా చూడడం జరిగింది భయ్యా. చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారనమాట. మెయిన్‌గా కామెడీ సీన్స్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి అయితే. అంత బాగా అయితే చేశారు భయ్యా కామెడీ సీన్స్ అనేది. అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా అయితే ఇచ్చారనమాట. దాంతో పాటు ఫైట్స్ కూడా చేశారు. చాలా బాగా అయితే చేశారనిపించింది ఫైట్ సీక్వెన్స్ అనేది. అలాగే మూవీ స్టార్ట్ అవ్వడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మనకు మెయిన్‌గా ప్రజాపతిని అసలు ఎందుకు చంపాలనుకుంటారో, అసలు ఆయన స్టోరీ ఏంటిది, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటిదనేది మాకు క్లియర్‌గా అయితే చూపెడతారనమాట. ఫస్ట్ 20 మినిట్స్ అనేది నాకక్కడ అర్థమైపోయింది. ఓకే. ఇది స్టోరీ, ఇది స్క్రీన్ ప్లే. ఎలా తీసుకెళ్తార్రా బై అని ఒక ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుందనమాట ఆ ఫస్ట్ 20 మినిట్స్ అనేది. అలాగే మన సత్య గారి ఎంట్రీ కూడా నాకు బాగా నచ్చింది భయ్యా. చాలా కొత్తగా అయితే అనిపించింది. ఎందుకంటే ఆయన బాత్రూమ్ నుంచి అయితే వెళ్తాడనమాట ఎంట్రీ అనేది. చాలా కొత్తగా అనిపించింది. అలాగే మన వెన్నెల కిషోర్ గారు కూడా కామెడీ కూడా చాలా బాగా అయితే చేశారనిపించింది భయ్యా. అలాగే వైవర్ష గారు కూడా ఉన్న తక్కువ రోల్ అయినా కూడా ఆయన కూడా బాగానే చేశారనిపించింది భయ్యా. అండ్ ఫస్ట్ హాఫ్ మెయిన్ ఏంటిదంటే సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అనేది వస్తుంటాయి. అది కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూనే తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ ఇంటర్వెల్ కూడా నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ఉంటుంది భయ్యా. అది కూడా నాకైతే ఓకే పర్లేదురా బై బాగానే ట్విస్ట్ అయితే పెట్టుకున్నారా అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పొజిషన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మెయిన్‌గా స్టోరీ అనేది లేకపోవడం భయ్యా ఈ మూవీలో. అలాగే వీక్ రైటింగ్ అని చెప్తా. 'మత్తు వదలరా పార్ట్ 2' కంట రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని దీంట్లో అనేది లేకపోవడం భయ్యా. అండ్ స్క్రీన్ ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. అదేం స్క్రీన్ ప్లేనో నాకైతే అర్థం కాలేదు. చాలా రొటీన్ స్టోరీ తీసుకున్నా కూడా కొత్తదనం అనేది తీసుకెళ్లారు. కానీ చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్లారనమాట. స్క్రీన్ ప్లే గాని, డ్రామా గాని, అలాగే కొన్ని సీన్స్ అయితే పిచ్చ బోర్ కొట్టిస్తాయి సెకండ్ హాఫ్‌లో అనమాట. ఎంత లాగ్ చేస్తారో ఏందిరా అబ్బాయి అని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ నాకు ఫ్లాట్ నరేషన్ అయితే తీసుకెళ్తారు. ఎక్కడ కూడా మనకైతే హై మూమెంట్ అనేది రాదనమాట. అలాగే సెకండ్ హాఫ్ అంతా మనకైతే థ్రిల్లర్ డ్రామాకైతే తీసుకెళ్తారు. కానీ థ్రిల్లర్ ఉంటదంటే అస్సలు ఉండదు. అలాగే కామెడీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు భయ్యా సెకండ్ హాఫ్‌లో అయితే. అలాగే లాస్ట్ క్లైమాక్స్‌కి ఒక సాంగ్ అయితే ఉంటుంది భయ్యా. అసలు ఎందుకు పెట్టార్రా బాబు అనిపించింది నాకు. అసలు ఈ కరెక్ట్ ప్లేస్‌మెంటే కాదు. ఇక్కడ పెట్టాల్సిన సాంగే కాదురా బై అనిపించింది. మరి సాంగ్ అన్నా బాగుందా అంటే అస్సలు బాలేదు భయ్యా. అండ్ మెయిన్‌గా లాజిక్ సీన్స్ అనేది అస్సలు లేవు భయ్యా. అది మర్చిపోవడమే. గాలికి వదిలేశారనమాట లాజిక్ సీన్స్ అనేది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే డిసప్పాయింట్ అయితే చేసింది భయ్యా. మీకు ఒకవేళ సత్య గారి కామెడీ సీన్సే కావాలి మాకు ఏం వద్దురా అంటే టికెట్స్ అయితే బుక్ చేసుకొని సీదా వెళ్ళిపోండి భయ్యా. నో డౌట్ అని చెప్తా. ఎందుకంటే సత్య గారు అయితే 100% అయితే ఎఫర్ట్ అయితే పెట్టారనమాట. అంతే. మరి ఇది డార్లింగ్స్ మరి 'జెట్లీ' మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.